రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నటుడు జూనియర్ మహమూద్ గురించి తెలుసుకుందాం. బాలనటులుగా సినీ రంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు. ఆ బాలనటులు వయసు పెరిగిన తర్వాత సినీ వాతావరణంలోనే కొనసాగాలనుకుంటారు. అలా ప్రయత్నించిన వారిలో హీరోయిన్లుగా నిలబడిన వారి సంఖ్య చాలా తక్కువ. శ్రీదేవి ఒక్కతే అందుకు మినహాయింపు అనిపిస్తుంది. సినీ ఫీల్డ్లో పేరు సంపాదించిన నటులను అనుకరించే బాలనటుడిగా రంగప్రవేశం చేసి గుర్తింపు సంపాదించడం చాలా కష్టం. పైగా తాను ఏ నటుడిని అనుకరిస్తున్నాడో ఆ నటుడి చేతనే మెప్పు పొంది ఆయన పేరును తన సినీ నటుడి పేరుగా ఆయన నుండే పొందటం అరుదైన గుర్తింపు. అలాంటి గుర్తింపు పొందిన నటుడు జూనియర్ మహమ్మద్. తన అసలు పేరైన నయీం సయీద్ అనే పేరు మరచిపోయాడు. ప్రేక్షకులు కూడా జూనియర్ మహమ్మద్గానే గుర్తుపెట్టుకున్నారు. నయీం సయీద్ది పేద కుటుంబం. తండ్రి రైల్వే డ్రైవర్. రైల్వే క్వార్టర్స్లో నివాసం. నయీంకి సినిమా పిచ్చి. సినిమా నటులు అందరినీ అనుకరించి చూపించేవాడు. పిల్లలు పెద్దలు అందరూ అతని చుట్టూ చేరి ఆ పాత్ర అనుకరించు, ఈ పాత్ర అనుకరించు అని అడుగుతూ ఉంటే తాను స్టార్ అయినట్టు కలలుగనేవాడు. ఆ కలలు చదువును వదిలేశాయి. సయీద్ అన్న సినీ రంగంలో ఫోటోగ్రఫీ విభాగంలో పనిచేసేవాడు. అన్నతో కలిసి ఒకసారి షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ డైలాగ్ సరిగ్గా చెప్పలేక టేకులు తింటూ ఉంటే, ఈ చిన్న డైలాగ్ కూడా చెప్పలేడా వీడియో నటుడు అన్నాడట సయీద్. ఆ మాటలు విన్న ఆ దర్శకుడు, ఇలా రా, ఆ డైలాగ్ నువ్వు చెప్తావా అని అడిగితే సరేనని తల ఊపటం, ఒకే టేకులో హుషారుగా చెప్పి ఓకే చేయించుకోవటంతో బాలనటుడు సయీద్ బాలీవుడ్కి దొరికినట్టయింది. అలా 1960లో సినీ రంగంలోకి ప్రవేశించిన సయీద్ సినీ షూటింగ్ వేళలో మొహమ్మద్ని అనుకరిస్తుండేవాడు. అది గమనించిన దర్శకుడు 1968లో బ్రహ్మచారి అనే సినిమాలో మొహమ్మద్ సీనియర్ పాట హమ్ కాలే హైతో క్యా హువా, దిల్వాలే హై అనే పాటను సయీద్ మీద చిత్రీకరిస్తే అది పెద్ద హిట్ అవ్వడమే కాక స్వయంగా వీడు నా వారసుడు, నేనే వీడి సంగతి చూసుకుంటా అంటూ ఇక నుండి నీ పేరు మొహమ్మద్ జూనియర్ అన్నాడు. అదే స్థిరపడింది. 8వ ఏట సినీ కెరీర్ మొదలుపెట్టి 17 ఏళ్లు వచ్చేసరికి స్టార్ అయ్యాడు జూనియర్ మహమ్మద్. ఆ రోజుల్లో బొంబాయిలో 10 మందికే ఇంపాలా కార్లు ఉంటే అందులో ఒకటి జూనియర్ మహమ్మద్ది. ఆ రోజుల్లోనే రోజుకు 3000 రెమ్యునరేషన్ అందుకున్న నటుడు. కానీ టీనేజ్ వచ్చేసరికి అటూ ఇటూ కాని పరిస్థితి. బాలనటుడిగా చెయ్యలేడు. హీరోకి తగిన వయసు కాదు. బాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయి. జూనియర్ మహమ్మద్ని హిందీ పరిశ్రమ మరచిపోయింది. ఒకసారి ముఖానికి రంగు వేసుకున్న తర్వాత ఆ రంగాన్ని వదలలేరు. అన్న నానుడికి తగినట్టుగా జూనియర్ మహమ్మద్ కూడా అవకాశాల కోసం అలా స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. బిజీగా పనిచేసిన రోజుల్లో సంపాదించిన డబ్బుతో మరాఠీ సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. నిర్మాతగా మారాడు. నటించాడు. హిందీ సినిమాలో ఏవైనా అవకాశం వస్తే వదలకుండా నటించాడు. దాదాపు 264 సినిమాలలో, టీవీ సీరియల్స్లో నటించాడు. తన జీవితం ఎలా బిజీగా పెట్టుకోవాలో బాగా తెలిసినవాడు జూనియర్ మహమ్మద్. సినీ రంగంలో ఉండే పలు రకాల అలవాట్లకు అతీతుడేమీ కాదు. తాను నటించిన నాటి సీనియర్ నటులను కలుస్తూ, సహాయాన్ని అడుగుతూ, అవకాశాల కోసం వేడుకుంటూ ముంబైలో జీవితం గడిపాడు. తాను దర్శకత్వం వహించిన మరాఠీ సినిమాలను వారి కోసం ప్రదర్శిస్తుండేవాడు. అలా దాదాపు 60వ ఏట వరకు బాగానే ఉన్న జూనియర్ మహమ్మద్కి జీర్ణ సమస్య తలెత్తింది. అలవాట్ల వల్ల వచ్చిన సమస్య అని సర్ది చెప్పుకున్నాడు. వేళకు తింటూ వేళకు నిద్రపోతే అన్నీ సర్దుకుంటాయని భావించి ప్రయత్నించాడు. అలవాట్లు అనేవి అంత సులభంగా హఠాత్తుగా మారేవి కావని ఆలస్యంగా అర్థమైంది జూనియర్ మహమ్మద్కి. అయితే తన ఆరోగ్య అంశాన్ని సీరియస్గా తీసుకోకపోవటం మహమ్మద్ చేసిన పొరపాటు. అది జీర్ణక్రియకు సంబంధించిన చిన్న సమస్య కాదని, లోపల మరెంతో పెద్ద అనారోగ్య సమస్య పేరుకుందనే విషయం ఆయనకు తెలుసో తెలియదో కానీ తన ఇబ్బందిని దగ్గర వాళ్లతో కూడా పంచుకోలేదు. అనారోగ్య సమస్య పెరిగి నోటిలోకి ఏమీ వెళ్లలేని పరిస్థితి వచ్చి బరువు తగ్గటం మొదలయ్యేసరికి పిల్లలు బలవంతంగా ఆసుపత్రికి తీసుకువెళితే బయటపడింది జూనియర్ మహమ్మద్కి క్యాన్సర్ అని. కడుపులో గడ్డ ఉంది. ఆ క్యాన్సర్ అప్పటికే ఊపిరితిత్తులు, కాలేయానికి సోకింది. తన చర్మాంకంలో తన సీనియర్ నటులందరినీ ఒక్కసారి చూడాలన్నది జూనియర్ మహమ్మద్ కోరిక. ఆసుపత్రి నుండి ఆ కబురును అందరు నటులకు పిల్లలు పంపితే బాగా దగ్గరైన జితేంద్ర మొదలు ఎందరో నటులు అక్కడికి వచ్చారు. దాదర్లోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి నటుల తాకిడి పెరిగింది. వచ్చిన వారంతా త్వరగా కోలుకోవాలని కోరి వెళుతున్న జూనియర్ మహమ్మద్ బరువు అతి వేగంగా పడిపోయింది. నెల రోజుల్లో 35 నుండి 40 కిలోల వరకు బరువు తగ్గిపోయాడు. చివరి పక్షం రోజులు ఆందోళనకర ఆరోగ్య పరిస్థితి. లివర్ దెబ్బతిని కామెర్లు జత కావటంతో పరిస్థితి మరింత విషమించింది. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమా ఫ్లాప్ టాక్ వస్తే మొహమ్మద్ పాటను షూట్ చేసి జత చేయించి
తమ సినిమాలను రక్షించుకున్న దర్శకులు నిర్మాతలలో కొందరికే అతను గుర్తున్నాడు. ముంబైలోని ఖర్ ప్రాంతంలోని తన అపార్ట్మెంటులో జీవచ్ఛవంలా బ్రతికిన జూనియర్ మొహమ్మద్కి ఖననంలో దిలీప్ కుమార్, మొహమ్మద్ రఫీ వంటి పెద్దల శ్మశానాలున్న చోట శ్మశాన వాటిక దక్కింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.